హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ముస్లిం స్పెషల్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముస్లిమ్స్ అనే కాదు, హిందూస్ కూడా యూస్ చేస్తారు, కానీ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు కదా, అందుకు అలా చెప్పాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసేద్దాము. ఇది బాగా హీట్ అయ్యింది. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా స్పైసెస్ యాడ్ చేద్దాము. ముందుగా 2 చెక్క, అనాస పువ్వు, ఒక 2 లవంగాలు, బిర్యానీ ఆకు, అందు కొద్దిగా సాజీరా, ఇవన్నీ వేసుకున్నాము. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి ఇప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఆ ఆనియన్ని ఇందులోకి వేసుకోవాలి. 1 ఆనియన్, వీటితో పాటు ఒక 4 మిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కొత్తిమీర కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు ఇందులోకి కొంచెం పుదీనా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా వేగింది. ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పుదీనా అంతా ఇలా కుక్ అయింది కదా, నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా. దీంతో 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 1, 2, 3. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. అలా కాకుండా బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కుక్ చేసుకుంటున్నాం కదా బగారా రైస్, అందులోకి వాటర్ ఇలా కుక్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని, ఇందాక చెప్పాను కదండి 1.5 గ్లాస్ రైస్ అని, ఇలా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ రైస్ మనకి ఒక 1/2 అవర్ అట్లా నానబెడితే సరిపోతుంది. ఇలా రైస్ అనేది తీసేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని వచ్చేసి క్యాప్ పెట్టుకోవాలి. నేను బగారా రైస్కి మసాలాస్ అనేది కొంచెం తక్కువగానే వేస్తాను. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి. స్పైసెస్ కూడా తక్కువ యాడ్ చేస్తాను. ఇలా దీనికి పెట్టేసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక బగారా రైస్ పెట్టాను కదా, ఒకసారి అది క్యాప్ తీసేద్దాం. ఎలా ఉందో మనకి ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి సార్, ఇలా పొడి వాడితే ఎంతో టేస్టీ అని ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి బగారా రైస్ని ఫ్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.